మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎండలతో మండుతుంది. వర్షాకాలంలో భారీ వరదలతో అతలాకుతలమైతే నిన్న మొన్నటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతలతో సతమతమైంది. మార్చిలోనే ఎండల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం ఆరంభంలోనే వేడి తీవ్రతతో పాటు ఉక్కపోత భయపెట్టిస్తోంది. మార్చి నెల 2వ వారం ఆరంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల పరిస్థితి ఏంటనే ఆందోళనలో జనమున్నారు. మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్తో పాటు మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని మైదాన ప్రాంతం నుంచి వస్తున్న వేడిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే రోడ్లపై ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. రెక్కల కష్టంపై ఆధారపడే సామాన్యులపై ఎండల ప్రభావం ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వసతులు కల్పించాలనే సూచన స్థానికుల నుంచి వినిపిస్తోంది. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేస్తాను. ఎక్కువగా మేము ఫీల్డ్ విజిట్ చేస్తాము. బాగా ఎండ విపరీతంగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పటి కంటే ఈసారి బాగా పెరిగింది. ఇక్కడ హాస్పిటల్లో కానీ ఒక షెడ్ కింద కానీ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి ఒక 2-3 ప్లాంట్స్ దాన్ని పెంచి పర్యావరణాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓజోన్ పొర దెబ్బతింది, మనకు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఇంతగానం ఎండ ఉండుకు మనిషి పని చేసుకున్నాడు కూడా చాలా కష్టంగా ఉన్నది. దమ్ము వస్తున్నది, విపరీతమైంది. చెమటలు మే నెలలో ఎలా ఉంటుందో ఏమో అర్థం కాకలేదు. తలెక్కనే మా ఆదిలాబాద్ లో ఎండ ఎక్కువనే, వర్షం ఎక్కువనే, అందరూ లేబర్లే ఉన్నారు ఎక్కువ. ఇక్కడ వడదెబ్బలు తగిలే అవకాశాలు బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం ఇచ్చేయాలని కోరుతున్నాం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అధిక వేడిమిలో తిరిగితే వడదెబ్బకు గురవుతారని, సకాలంలో లక్షణాలు గుర్తించి నివారణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నార్మల్ బాడీ టెంపరేచర్ 37 degrees ఒక లెవెల్ వరకు బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. తర్వాత అది చేయకపోవచ్చు. అప్పుడు మనకు హీట్ క్రాంప్స్ రావడం కానీ, హీట్ స్ట్రోక్ రావడం కానీ లక్షణాలు ఏముంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో 40 టెంపరేచర్ కంటే లోపల ఉన్నప్పుడు బాడీలో మజిల్స్ పెయిన్స్ రావడం, క్రాంప్స్ రావడం, వీక్నెస్ రావడం అట్లాంటి లక్షణాలు ఉంటాయి. హీట్ ఎగ్జాషన్లో కొంచెం హెడేక్ రావడం, నాజియా, వామిటింగ్ ఫీల్ కావడం, చక్కర్ రావడం, బాడీ ఎక్స్ రావడం, ఎక్సెసివ్ స్వెటింగ్ రావడం, మనం దాన్ని పట్టించుకోకుండా ఫర్దర్ మనం ఎక్స్పోజ్ అయినాం అనుకోండి హీట్ స్ట్రోక్లో వెళ్ళిపోవచ్చు. ప్రమాదకరమైన స్థితి. మనం ఇమీడియట్లీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్గా బాడీలో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 12 to 4 అనేది ఎక్కువ సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ టైంలో బయట పోవడం అవాయిడ్ చేయాలి. అత్యవసరం అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు, వాటర్ బాగా తీసుకుంటుండాలి. లిక్విడ్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. దాహం కాకుండా కూడా మనం తీసుకుంటున్నాం. క్యాప్ కానీ అంబ్రెల్లా కానీ వాడుకోవడం బెటర్. ఉమ్మడి జిల్లాలో తాజాగా 39 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మే వరకు 45 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రమాదం తలెత్తకముందే ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.